విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, చాలా మంది కేసులలో ఇరుక్కుంటారు. తప్పు చేసో తప్పు చేయకుండా ఏదో కేసులలో ఇరుక్కుంటారు కదా, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు, కేసుల నుంచి ఉన్నదని చాలా మనస్తాపం గురవుతుంటారు. వాళ్ళ కేసు నుంచి బయటపడాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్లు అంటే చూడొచ్చు మీరు. ఈ కేసుల గురించి చాలా ఉన్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు, ఈ కేసుల గురించి ఏం చెప్తున్నారు. 10 కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాన్ లాస్ అయిపోయి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఎలా వచ్చింది వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూడొచ్చు. ఏదైనా సాధ్యం. కోర్టు ఏ కేసు అయినా ఉన్నాయండి. ఏదో కేసులు ఇరుక్కున్నావు, తెలిసే తెలియక తప్పు జరిగిపోయింది, ఇరుక్కునేసినావు, కోర్టు దాకా వెళ్ళిపోయింది. అక్కడ పోయి నువ్వు నిరాశన పోకూడదు, ఎనీ టైం పోకూడదు. అక్కడ ఇప్పుడు లాయర్ని పెట్టుకుంటావు. లాయర్ అన్నప్పుడు వాళ్ళు అది ఇది చెప్తా ఉంటారు, అది వేరే విషయం. కొంత భయం పెడతారు, కొంత ఉన్నదానికి లేని దాన్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు రూట్లో వెళ్తారు. వాళ్ళని వదిలేండి. ఖచ్చితంగా ఈ కేసుల నుంచి నేను బయట పడతాను, నా వల్ల అవుతుంది. ఇది నేను తప్పు చేసావో చేయలేదు, అది అవతల విషయం. నేను పడతానని గట్టిగా ఊహించాలంటే ఏంది, నీ మైండ్ థాట్స్ని మార్చాలి. మైండ్ నెగిటివ్లో ఉంటుంది, భయం పెరుగుతానం ఉంటుంది. భయాన్ని ఫస్ట్ తీసుకోవాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. మిర్రర్ వర్క్ చేస్తూ నేను చెప్పినట్టుగా చేసినారంటే జీవితంలో ఆ కేసుల నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. తెల్లవారు లేచి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోవాలి. నిద్ర లేచింది పడకలేనే ఊహించుకోవాలి. ఏ కేసు ఉందో ఆ కేసులో నీకు లాయర్ కూడా నీకు అనుకూలం అయిపోయినట్టు, జడ్జిమెంట్ నీకు అంటే కేసు ఆపోజిట్ వాళ్ళు కూడా నీకు అనుకూలంగా మారిపోయి ఆ కేసు నీకు సాధకంగా అంటే నీకు అనుకూలంగా మారిపోయినట్టు, తీర్పు నీకు వచ్చినట్టు ఊహించాలి. అక్కడ ఎంతసేపు కొంచెంసేపు ఊహించుకున్నావా, తర్వాత లేచి అద్దంలో అంటే భూదేవికి నమస్కరించుకోవాలి. అద్దంలో పోయి చెప్పి అది ఊహించుకున్న దాన్ని అదే మాటల్లో చెప్పి అక్కడ ఆ కేసు నాకు చాలా సులభంగా నాకు ఒక విజయం వచ్చింది. నాకు ఎదురు పార్టీ ఎదురు వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా నాకు అనుకూలంగా అయిపోయినారు. వాళ్ళని తిట్టకూడదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, కేసు ఎవరైతే పెట్టారో నీ మీద వాళ్ళని తిట్టకూడదు, ఎట్టి పరిస్థితులు తిట్టకూడదు. వాళ్ళు మంచి వాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నారు, విశ్వానికి కృతజ్ఞతలు. వాళ్ళు అన్ని విధాలుగా నాకు అనుకూలంగా మారిపోయినారు, వాళ్ళకి కృతజ్ఞతలు. ఇలా వాళ్ళని పొగడాలను, వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలి. ఆ థాట్స్ నీకు తెలియకుండా పాజిటివ్గా ప్రకృతిలో కలిసి వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఒక్కరోజు కాకపోయినా ఒకరు ఆలోచిస్తారు. అనవసరంగా ఇరికిచ్చినారా, లేక నిజంగానే తప్పు చేసి ఇరికిచ్చారా, ఏదైనా కానీ ఏదో అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఒకరు ఒకరు చూడాలి. లేక ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ గురించి అయినా దీన్ని చూడాలి. అనవసరంగా ఇరికిచ్చున్నాము, దీంట్లో మనం చేసేది తప్పు కదా, అనవసరంగా ఇరికించుంటే తప్పు కదా అని వాళ్ళకి తెలియజేస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు తప్పు చేసి అనుకుంటే ఏదో తప్పు జరిగిపోయింది, దీనివల్ల ఏం సాధించబోతున్నాము, ఒకసారి మనిస్తే పొలవాడిని ఏం కోర్టుకు మనం పని వాడు తిరిగేకుండా మనం కూడా తిరుగుతున్నాం కదా, వాడికే కదా నష్టం, మనకి కూడా నష్టం అని వాళ్ళ ఆలోచనలు పడుతుంది. అంటే ఆ థాట్స్ నువ్వు రిలీజ్ చేసినప్పుడే వాళ్ళ ఆలోచన పడుతుంది. అప్పుడు నీకు అనుకూలంగా మారినారు అన్నావు కదా, మంచిగా చెప్పినావు కదా, మారిపోతారు. మళ్ళీ ధ్యానంలో ఊహించుకోవాలి. ధ్యానం ప్రతిరోజు ఉదయం నైట్ చెప్పాల్సింది. నైట్ చేయాలి, ఉదయం చేయాలి. ఉదయం పూట ఆకాశాన్ని చూసి చెప్పమన్నాను కదా, అక్కడ ఖచ్చితంగా చెప్పాలి దీన్ని. ఇప్పుడు పడకలు ఏం ఊహించినావో అదే మాటల్లో దాన్ని చెప్పాలి. వాళ్ళు అనుకూలంగా మారిపోయినారు, నాకు అనుకూలంగా సహకరించినారు, వాళ్ళు మంచివాళ్ళు, విశ్వానికి కృతజ్ఞతలు. కోర్టులో ఉన్న కేసు వాపసు తీసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. వాళ్ళు వాపసు తీసేశారు, నాకు అనుకూలంగా మారిపోయినారు. ఇలా పదే చెప్పు. ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చినట్టు, కోర్టులో వాదించినట్టు అంటే ఊహించాలి నువ్వు ధ్యానంలో. వాళ్ళు వాదిస్తున్నప్పుడు కోర్టు జడ్జిమెంట్ దీనికి సరైన ఆధారాలు లేవు, కోర్టు కేసుని కొట్టివేయబడింది అని తీర్పిచ్చినట్టు ఒక ఊహాగానంలోకి వెళ్ళిపోవాలి. ఒక నవ్వు వస్తుంది కదా, అప్పుడు ఆ నవ్వు తెచ్చుకోవాలి. అక్కడ అంటే జయం అయితే అప్పుడా పడిపోయినంటారు, మనకి ఈ బాధలు వద్దని వెళ్ళిపోతే కూడా దాన్ని పదే ఊహించుకోవాలి. అక్కడ ఊహించుకున్నామంటే అదే జడ్జిమెంట్ అక్కడ వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? జరిగిపోయిందండి, జరిగిపోయింది దాన్ని ఆలోచిస్తే ఏమొస్తుంది నీకు? దాంట్లో నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాలి. అందుకే వాళ్ళని తిట్టకూడదు, ఆ కేసు వాళ్ళని తిట్టకూడదు, కేసు పెట్టిన వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళు అనుకూలంగా ఉన్నట్టు మార్చుకోవాలి, నువ్వు అనుకూలంగా ఉన్నట్టు చెప్పాలి. పదే ఊహించినామంటే ఆ కేసుల నుంచి బయటపడవచ్చు. బోర్డు పడి ఉండాలి దీంట్లో నుంచి. ఈజీ అండి, ఇది అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే నా ఫీడ్బ్యాక్లు చూడండి, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, ఏమేమి చెప్తున్నారు, వాళ్ళు ఏమేమి చెప్తున్నారు. ఒక్కొక్క ఫీడ్బ్యాక్లు ఉన్నాయండి. 1, 2 అయితే నేను 10 ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. బోర్డు ఉన్నాయి, ఒకటి కాదు. తట్టినామంటే విశ్వమణి అని టైప్ చేస్తే బోర్డు వచ్చేస్తాయి, బడబడ అని వస్తాయి. ఒక విశ్వమణి బాబు అని టైప్ చేసినామంటే ఇంకా బోర్డు వస్తాయి. 1000 వీడియోలు దాటిపోయినాయి వస్తాయి. చూడండి, దాంట్లో ఉంటాయి. చూడాలి, పట్టుదల, ఓర్పు కావాలి. నువ్వు చూడడానికే బద్ధకం పెంచుకుంటే ఎలా చూడగలుగుతావు? వాళ్ళకి ఎలా జరిగింది అంటే చూసినప్పుడే వాళ్ళు నీలో ఉన్న పొరపాటు ఏంటని సర్దిద్దుకోగలవు. వాళ్ళు చేసిన మంచి ఏందని నువ్వు తెలుసుకోగలుగుతావు. వాళ్ళు చేసినట్టు నువ్వు కూడా చేయాలని ఒక ఆలోచన వస్తుంది. గురువుగారు చెప్పినట్టు వాళ్ళు చేశారు కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ పక్క వాళ్ళ గురించి భయాన్ని పెరిగితేనని పెంచుకొని, లాయర్ ఎలా చెప్పినాడు, వాళ్ళు ఎలా చెప్పినాడు భయాన్ని పెంచుకున్నావు అనుకో, అక్కడ డౌన్ అయిపోతుంది, ఇరుక్కుపోతావు. ధైర్యాన్ని పెంచుకో, హ్యాపీగా చేసుకో, కోర్టుల నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఓకేనా?
ఈ రోజు అఫర్మేషన్, కోర్టులో ఉన్న కేసు నాకు అన్ని విధాలుగా అనుకూలంగా మారిపోయి నాకు అన్ని విధాలుగా తీర్పు నా పక్క విజయం వచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గట్టేసిన టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.